భార్గవ్, ఇప్పుడు 10 రూపాయల మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు, 1000 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు. కానీ రెండు ఒకటేనా? దేని వాల్యూ దాంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అత్యంత ఘోరమైన విషాదకరమైన అంతర్జాతీయ వార్త గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ప్రకృతి చాలా పగబట్టింది. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా అధికారుల సమాచారం ప్రకారం గామో జోన్ పరిధిలోని గోబా, కంబా, బోంకే అనే 3 జిల్లాల్లో మంగళవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రాణ నష్టం చాలా ఎక్కువగా జరిగింది. కొండ చర్యలు విరిగిపడిన వెంటనే పెద్ద ఎత్తున బురద ఇళ్లపైకి దూసుకురావడంతో ఇళ్లతో సహా ప్రజలు ఆ బురదలో కూరుకుపోయారు. ఈ విపత్తులో ఇప్పటి వరకు 50 మంది మరణించినట్లు నిర్ధారించగా మరో 125 మంది వరకు గల్లంతయ్యారు. బుధవారం ఉదయం నుండి అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ విపత్తు ప్రతిస్పందన డైరెక్టర్ మెస్ఫిన్ మన్కా ఆధ్వర్యంలో బృందాలు బురదలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే అనేక మందిని బురద నుండి ప్రాణాలతో వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఇది ఫ్రెండ్స్, ఇథియోపియా కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన అప్డేట్. ప్రకృతి విపత్తుల ముందు మనిషి ఎంత నిస్సహాయుడో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. గల్లంతైన వారు ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీస్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఓయ్ రాంబాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.